నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చారంటే ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో ఉందండి. మనకి రాంపల్లి నుంచి గట్కేసరికి వెళ్ళే రూట్లో ఉందండి. మనకి హౌస్ వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి. లొకేషన్ విధంగా చూసి కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ రాంపల్లి మెయిన్ రోడ్కి, రాంపల్లి నుంచి గట్కేసరికి వెళ్ళే రోడ్కి జస్ట్ మనకు ఒక అండర్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. మనకి హాఫ్ కిలోమీటర్ లోపలనే ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. లొకేషన్ చూడండి, ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నది. అది వచ్చి కనిపించేది రోడ్ అండి. మనకి ఆ రోడ్ వచ్చేసి మనకి కరీంగూడ రోడ్ అండి. మనకి కరీంగూడ రోడ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఈ రోడ్ వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ అండి. మనకి సీసీ రోడ్ ఉంది. దీనికి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి ఈ ఇంటి బోర్ కనెక్షన్ కూడా ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ విధంగా చూస్తే చాలా బాగుందండి. మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. చూడండి, మీకే అర్థమవుతుంది లొకేషన్ కూడా. ఇక్కడ వచ్చేసి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ప్రజెంట్ అంటే పాత లేఅవుట్, ఇది జీపీ లేఅవుట్, పాత ఒకప్పటిది, ఇప్పటి కాదండి. లొకేషన్లో ఒకప్పటి పాత లేఅవుట్. మొత్తం ప్రజెంట్ ఇది వచ్చేసి అన్ని 33 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి లోపల. మనకి చాలా బాగుంటుంది. మనకి రోడ్ కూడా చాలా మంచి వైండింగ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. G+1 పర్మిషన్తో సహా ఉందండి. మనకు వచ్చేసి మున్సిపల్ పర్మిషన్ అండి, జీపీ పర్మిషన్ కాదు, మున్సిపల్ పర్మిషన్ ఉంది. మనకి ఫుల్ LRS పెయిడ్ ప్లాట్ అండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK 125 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి 22.5 into 50 అండి. మనకి డైమెన్షన్ సైజు చూడండి. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. 22.5 into 50 వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. SFT వచ్చేసి మనకి 1150 SFT ఇచ్చారండి. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చాడు. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. మీకు కార్ పార్కింగ్ ఇక్కడ బయట కూడా పెట్టుకోవచ్చు, లేదు లోపల కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంటి ముందు 33 ఫీట్ రోడ్ ఉంది, సీసీ రోడ్ ఉంది. మనకి టెన్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ పార్కింగ్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే ఇదంతా మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మనకి చాలా బాగుంది గ్రానైట్ వర్క్. కార్ పార్కింగ్లో కూడా గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా కూడా పైన చూడండి, మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా ఇచ్చారో, చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుందండి. మనకి మీరు ఓకే అనుకుంటే మనకు ప్రజెంట్ వర్క్ ఏమైతే పెండింగ్ ఉందో అయితే ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్, ఇంకోటి డోర్స్ ఫిట్టింగ్ అండి. మనకి ఇవి ఒకటే పెయింటింగ్ ఉంది. ప్రజెంట్ పెయింటింగ్ కూడా ఒక కోట్ పెయింటింగ్ అయిపోయింది. అది కూడా మీరు ఓకే అనుకుంటే టోటల్ అన్ని వర్క్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకి అన్ని వర్క్ కంప్లీట్ హ్యాండ్ ఓవర్ సార్. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ సెట్ బ్యాక్ చూడండి. మీకు సెట్ బ్యాక్ ఇదంతా కనిపించే సెట్ బ్యాక్ అంటే మనకి సెట్ బ్యాక్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి. మనకు వచ్చేసి ఒక మనిషి ఈజీగా పట్టేది సెట్ బ్యాక్ ఉంది. చూడండి, ఇదంతా సెట్ బ్యాక్ అండి కనిపించేది. ఇదంతా సెట్ బ్యాక్ అంటే కనిపించేది సెట్ బ్యాక్. చూడండి, లోపల దాకా వెళ్తున్నాను నేను. సెట్ బ్యాక్లో ఉన్న ప్రజెంట్ వచ్చేసి ఇదంతా సెట్ బ్యాక్ అండి. చూడండి, ఇదంతా సెట్ బ్యాక్. ఒక మనిషి ఈజీగా అయితే పక్క కన్ఫర్మ్ ఒక మనిషి ఈజీగా పడతాడండి ఈ ప్లేస్లో. ఎటువంటి టెన్షన్ లేదు. మనకు లొకేషన్ విధంగా అయితే చాలా అంటే చాలా బాగుందండి. మంచి నీట్ లొకేషన్లో ఉంది. మన రాంపల్లి నుంచి గట్కేసరికి వెళ్ళే రోడ్లో జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. మనకి ఇదంతా మన గ్రానైట్ వర్క్ పార్కింగ్ ఏరియా. అది కాకుండా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా మనకి చూడండి ఎంత బాగుందో. మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది చూసే వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అండి. మనకి ఇదంతా హాల్లో ఉన్నాం ప్రజెంట్. హాల్ వర్క్, హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడో. ఇది వచ్చేసి మనకి విండో అండి. ఈ విండో వచ్చేసి మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడండి. గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. UPVC విండో వచ్చాడు. చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. దీనికి గ్రిల్స్ పెట్టమన్నా కూడా గ్రిల్స్ పెట్టేసాడండి. అది మనం కూర్చొని మాట్లాడుకుందాం. మనం ఓకే అనుకుంటే, మనకి ఇల్లు ఓకే అనుకుంటే ఫినిషింగ్లో మనం క్లియర్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు, రైట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇండియన్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇదంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ వచ్చి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ హాల్ బ్యాక్ సైడ్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇదంతా మనకి డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో నీట్గా. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్కడ చేంజెస్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో ఎంత బాగుందో చూడండి. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారంటే మనకి. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. మళ్ళీ అది కాకుండా ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా మంచి విశాలమైన ప్లేస్. టోటల్ ప్లేస్ అనేది ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి నీట్గా కట్టాడండి మనకు వచ్చేసి బిల్డర్. చాలా మంచి నీట్గా కట్టాడు. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగా ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ కిచెన్ అంటే మనకి ఓపెన్ కిచెన్ చూపించాను. డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను. ప్రజెంట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ చూపిస్తాను. అది కూడా చూడండి. బెడ్రూమ్స్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్లో మీకు చిన్న ఆర్చ్ లాగా డిజైన్ కూడా చేశారండి. మనకి ప్రజెంట్ రైట్ సైడ్లోకి వెళ్తున్నాం. రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దగా ఉందండి మనకి బెడ్రూమ్ సైజ్ కూడా. ఇది వచ్చేసి మనకి ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా
కలర్స్ కూడా ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. నచ్చితే ఇదే కలర్స్ చేయించుకోండి, లేదంటే మీకు చాయిస్ కూడా కావాలంటే చాయిస్ కూడా ఇస్తా అంటున్నాడు చెండు వరకు కూడా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఈ వెస్టర్న్ వస్తుందండి మనకి. దీంట్లో కూడా కలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదంతా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగుందో, చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి పైన లో రూఫ్ కూడా ఇచ్చాడు, ఇక్కడ లో రూఫ్ ఉంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ కూడా చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి మీకు చూపించి ఇప్పటివరకు. మనం ఫస్ట్ ఫ్లోర్కి టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది లొకేషన్ ఎలా ఉందో. పైనుంచి కూడా చూపిస్తానండి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఇది బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి, క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. ఇక్కడ అలా చెరువు అలాంటివి ఏం లేవు, టెన్షన్ ఏం లేదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి మనకి. పైకి ఎక్కుతున్నా అండి. చూడండి ఇదంతా చుట్టుపక్కల లొకేషన్ అండి మనకి కనిపించే చుట్టుపక్కల లొకేషన్. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి మనకి, ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ప్రజెంట్ అయితే క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. 125 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్ వచ్చేసి 22.5x50, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1150 ఎస్ఎఫ్టీ, G+1 పర్మిషన్ కూడా ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు. ఇంటి ముందు రోడ్ వచ్చి 33 feet రోడ్ అండి. ప్రైస్ వచ్చేసి 66 lakhs చెప్తున్నాడు, స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.